చాప్టర్ 2 లెసన్ 1 ప్రాక్టీస్ చేద్దాం. నేను క్రికెట్ ఆడతాను. ట్రై చేయండి. ఐ ప్లే క్రికెట్. ఐకి, యూకి, దేకి, వీకి ప్లేనే వస్తుంది, ప్లేస్ రాదు. హీకి, షీకి ప్లేస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు బెంగళూరులో ఉంటావు. యు లివ్ ఇన్ బెంగళూరు. అతను బెంగళూరులో వర్క్ చేస్తాడు. హీ వర్క్స్ ఇన్ బెంగళూరు. హీ కాబట్టి వర్క్స్ వస్తుంది. ఒకళ్ళే ఉంటే ఎస్ పెట్టాలి. వర్క్స్, ప్లేస్, ఈట్స్ అలాగా. ఎక్కువ మంది ఉంటే పెట్టకూడదు. కానీ ఒకళ్ళే ఉన్నా సరే ఐ, యూ స్పెషల్ కాబట్టి ఎస్ పెట్టాం, ఐకి, యూకి. సో గుర్తుపెట్టుకోండి. ఆమె రోజు ఎక్సర్సైజ్ చేస్తుంది. షీ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే. వాళ్ళు రోటీ తింటారు. దే ఈట్ రోటీ. మేము రైస్ తింటాము. ఇవన్నీ రోజు జరిగే పనులు కాబట్టి వి ట్రై చేయండి. వి ఈట్ రైస్. ఇప్పుడు అపోజిట్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే నేను క్రికెట్ ఆడతానికి అపోజిట్ నేను క్రికెట్ ఆడను. ట్రై చేయండి. ఐ డోంట్ ప్లే క్రికెట్. నువ్వు బెంగళూరులో ఉండవు. యూ డోంట్ లివ్ ఇన్ బెంగళూరు. అతను బెంగళూరులో వర్క్ చేయడు. హీ డజంట్ వర్క్ ఇన్ బెంగళూరు. ఆమె రోజు ఎక్సర్సైజ్ చేయదు. షీ డజంట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. వాళ్ళు రోటీ తినరు. దే డోంట్ ఈట్ రోటీ. మేము రైస్ తినము. We don't eat rice. ఇప్పుడు క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. నేను క్రికెట్ ఆడతానా? ట్రై చేయండి. డూ ఐ ప్లే క్రికెట్? క్వశ్చన్ కాబట్టి డూ ముందు రావాలి. నువ్వు బెంగళూరులో ఉంటావా? డూ యూ లివ్ ఇన్ బెంగళూరు? అతను బెంగళూరులో వర్క్ చేస్తాడా? డస్ హీ వర్క్ ఇన్ బెంగళూరు? అతను హీ, షీ కాబట్టి డస్ రావాలి. ఆమె రోజు ఎక్సర్సైజ్ చేస్తుందా? డస్ షీ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే? వాళ్ళు రోటీ తింటారా? Do they eat roti? మేము రైస్ తింటామా? Do we eat rice? నెక్స్ట్ అపోజిట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. నేను క్రికెట్ ఆడనా? డోంట్ ఐ ప్లే క్రికెట్? డూ ప్లేస్లో డోంట్ వస్తుంది అంతే. నువ్వు బెంగళూరులో ఉండవా? డోంట్ యూ లివ్ ఇన్ బెంగళూరు? అతను బెంగళూరులో వర్క్ చేయడా?
డజంట్ హీ వర్క్ ఇన్ బెంగళూరు. హీ కాబట్టి డజంట్ వస్తుంది. ఆమె రోజు ఎక్సర్సైజ్ చేయదా. డజంట్ షీ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. వాళ్ళు రోటీ తినరా. డోంట్ దే ఈట్ రోటీ. మేము రైస్ తినమా. డోంట్ వీ ఈట్ రైస్.